విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. పట్టణంలోని 3వ డివిజన్లో అధికారులు స్థానికులతో కలిసి ఎమ్మెల్యే రోడ్లను పరిశీలించారు. కాలనీలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు ఉండటాన్ని గమనించారు. పలు కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైనేజ్ పనులు పూర్తి చేయకపోవడం వల్ల రోడ్లపై నీరు నిలుస్తుందన్నారు. అధికారుల సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు నిరంతరం కేంద్రం సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకారం అందించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. విజయవాడ నగరమే ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం కేంద్రం యొక్క సహకారంతో కానీ కేంద్రంతో సంప్రదింపులతో కానీ మన రాజధానిని ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించి మన ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా డ్రైన్ పరిశుభ్రంగా ఉంచుకోవడం, అండర్ గ్రౌండ్ ఈ 3 కనుక మనం జాగ్రత్తగా ఈ 3 మన కోసం ఏర్పాటు చేసిన భావంతో ఉంటే వాటికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా శుభ్రంగా జరుగుతాయి. ఆ విషయాన్ని అవగాహన పరచడానికి ఈ రోజున కరెన్సీ నగర్లో ప్రతి రోడ్డు కూడా పర్యటించి అందరితో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి, ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని పరిష్కరించడానికి